ప్రైజ్ లార్డ్. మళ్ళీ ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు, లేదంటే మనం దేనికోసమైనా ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు, మొదటగా మన శరీరం, మన మైండ్, చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మనతో చెప్పే ఒక సాధారణమైన మాట, నీ వల్ల కాదు. మనకు మనం చెప్పుకునే మాట, నా వల్ల కాదు. ఇది ఎలా అవుద్ది? ఇదిగో ఏదో పని చేయడం మాత్రమే కాదు, దేవుడు మనకి ఏదైనా వాగ్దానం చేసినప్పుడు కూడా మనం సాధారణంగా అనుకునే మాట, ఇది ఎలా జరుగుద్ది? ఈ వాగ్దానం నెరవేరడానికి ఇక్కడ అసలు ఏ విధమైన అవకాశం ఉంది? ఇది అసాధ్యం కదా, ఇలా జరగడం అసలు ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు ఎలా జరుగుద్ది? అసలు ఎలా నేను దీన్ని నమ్మాలి అని మీలో చాలామంది అనుకుంటారు. అయితే దేవుడు ఈరోజు మీతోనే చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి. అవును, దేవుడు అనుకున్నాడంటే, దేవుడు చెప్పాడంటే ఆయన చేస్తాడంతే. ఈ మాటలు మీకు బాగా అర్థం కంటే మీకు చిన్న విషయం చెప్తా. మనందరికీ తుమ్మిది తెలుసు కదా, ఇదిగో దాన్నే ఇంగ్లీష్లో బంబిల్ బీ అంటారు. ఇదిగో మీరు కానీ బంబిల్ బీ థియరీ గురించి చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకో తెలుసా? బంబిల్ బీ తన శరీరానికి, రెక్కలకి అసలు సంబంధం లేదంట. ఇదిగో దానికి ఉన్న ఆ ఏరోడైనమిక్స్ ప్రకారం బంబిల్ బీ శరీరం చాలా పెద్దదిగాను, రెక్కలు చాలా చిన్నవిగాను ఉండడాన్ని బట్టి అది అసలు తన జీవితంలో అసలు ఎగరలేదంట. కానీ ఆ బంబిల్ బీకి దేవుడు రెక్కలు ఇచ్చాడు కాబట్టి బంబిల్ బీ అనుకుంటుందంటే, ఇదిగో నాకు రెక్కలు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను ఎగరగలను అని చెప్పి, అందుని బట్టే అది రెక్కల్ని అనేకసార్లు ఆడిస్తూ గాల్లో ఎగురుతూ ఉంటుంది. బంబిల్ బీ గాల్లో ఎగరడం అనేది ఒక అసాధ్యమైన విషయం. అలా ఎగరడం దాని వల్ల కాదు, దానికి రెక్కలు ఉన్నాయి కానీ అవి ఎగరడానికి కాదు. కానీ బంబిల్ బీ అనుకుంటే, నాకు దేవుడు రెక్కలు ఇచ్చాడు కాబట్టి నేను ఎగరగలను. అందుకనే అసాధ్యం అని మనుషులందరూ అన్న మాటల్ని తన అసాధ్యమైన ప్రతి విషయాన్ని కూడా సాధ్యం చేసి చూపిస్తుంది. ఈరోజు బంబిల్ బీ మనకు ఒక పెద్ద విషయాన్ని చెప్తుంది. అదేంటో తెలుసా? దేవుడు అనుకుంటే అది సాధ్యమే తీరుతుంది అంతే. బంబిల్ బీకి దేవుడు రెక్కలు ఇచ్చాడు ఎగరడానికి, అందుకని అది దగ్గర చూపిస్తుంది. ఇదిగో లోకానికి అది అసాధ్యంగా అనిపించవచ్చు, అయితే అది అసాధ్యం సుసాధ్యం చేసి చూపిస్తుంది. ఈరోజు బంబిల్ బీకి రెక్కలు ఇచ్చిన దేవుడే మీకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన మీకు వాగ్దానం ఇచ్చాడు కదా, అది జరగదు అని 1000 మంది 1,000,000 మంది లోకమంతా కలిపి ఏకగంటతో చెప్పిన ఆయన ఇచ్చాడు కనబట్టి ఆ వాగ్దానం నెరవేరుతుంది. దానికోసం మీరు చేయాల్సింది నమ్మాలి. ఇదిగో 9 నమ్మింది, అందుకనే ఎగిరింది. అది ఒకవేళ ఇదిగో లోకమంతా చెప్తుంది కదా, ఈ చిన్న రెక్కలతో నేను ఎగరలేనేమో అని మూలం చెతకలు పడిపోతే బహుశా అది కూడా ఎగరలేకపోతుందేమో, అది కూడా ఒక మూల ఒక పురుగులా పడుందినేమో. అది నమ్మింది కనబట్టే కదా ఎగిరింది. కాబట్టి మనం కూడా నమ్ముదాం. దేవుడు వాగ్దానం చేస్తే మాట తప్పడు కదా. బైబిల్ నిండా అవే ఉదాహరణలు ఉన్నాయి కదా. మన చుట్టూ ఎంతోమంది సాదృశ్యాలు ఉన్నారు కదా. మరి మనకెందుకు అపనమ్మక? నమ్మండి, దేవుని కార్యాలు చేస్తారు. మరి ఈ రోజు నుంచి 9 జ్ఞాపకం పెట్టుకుంటారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.